చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం అయినా కూడా వెంటనే రద్దు చేయాలని సిపిఎం మేము పోట్లాడడం చేయడమే కాదు, ప్రజలను చైతన్యవంతులు చేసి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం. కానీ గతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జిందాల్ రసాల్ ఖైమాతో ఒప్పందాలు అక్రమం అనేది కాగు నివేదికలో స్పష్టంగా చెప్పింది. మేము ఏదైతే ఉందో అది అక్రమమైంది అనేది మొట్టమొదటి నుండి సిపిఎం పార్టీ చెప్తా ఉంది. ఏదైతే దానికి సంబంధించిన ప్రాంతానికి సంబంధించి గిరిజన ప్రాంతం అల్లకల్లోలం అవుతుంది, గిరిజనులు జీవితాలు అతలాకుతలు అవుతాయి, సాగునీరుకి తాగునీరుకి ఇబ్బంది వస్తుంది, అట్లాగే దానివల్ల ప్రమాదం వస్తుంది. మేము చెప్పడం కాదా, అనేక మంది నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి మార్క్సిస్ట్ పార్టీ ఒక వైఖరితో ఉంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వల్ల ఏదైతే నిజ విలువ ఉందో ఆ నిజ విలువ కూడా తగ్గిందనేది కాగు నివేదికలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఎప్పటికైనా ఈ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెంటనే దీన్ని రద్దు చేయాలని, గతంలో జరిగిన అక్రమాల దాని మీద ఖచ్చితంగా వాళ్ళ మీద షార్ట్ షీట్ పెట్టి ఆ రకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, లేనట్లయితే సిపిఎం పార్టీ రేపు 12వ తేదీన మిగతా పక్షాలన్నీ కలుపుకొని కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం అనేది జరుగుతుంది.